Hi, good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about pre-stocking management, in that dewatering, drying, desilting, which comes under Zoology Cluster 1, that is Principles of Aquaculture, Unit 4. Coming to the pond management. Carp culture in ponds is basically a three-tiered culture system where the first step begins with the rearing of spawn up to fry, that is 2 to 3 centimeters stage for 2 to 3 weeks in nursery ponds, followed by rearing of 2 to 3 weeks old fry for about 3 months up to fingerling stage, that is 8 to 12 centimeter in rearing ponds, before they are finally released in stocking ponds for growing up to table size fish. So, ఈ కార్ప్ కల్చర్ పాండ్స్లో మనం కార్ప్ కల్చర్ చూసినట్టయితే బేసికల్గా ఇది 3 టైర్ కల్చర్ సిస్టమ్ అని చెప్తున్నాడు. సో ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రేరింగ్ ఆఫ్ స్పాన్ అప్ టు ఫ్రై, దట్ ఈస్ 2 to 3 సెంటీమీటర్స్ స్టేజ్. సో ఇక్కడ స్పాన్ని అంటే ఫ్రైని 2 to 3 సెంటీమీటర్ సైజ్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ రేర్ చేయటం జరుగుతుంది. దట్ ఈస్ నియర్లీ 2 to 3 వీక్స్ ఇన్ నర్సరీ పాండ్స్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చెప్తున్నాడు అంటే స్పాన్ని తీసుకొచ్చి, స్పాన్ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాడు, ఫ్రైస్ని. ఫ్రై అంటే అప్పుడే ఎగ్ నుంచి బయటికి వచ్చినటువంటి వాటిని ఏమంటారు అంటే ఫ్రై అంటారు. ఈ ఫ్రైని ఎక్కడ రేర్ చేయడం జరుగుతుంది, నర్సరీ పాండ్స్లో రేర్ చేయడం జరుగుతుంది. ఎన్ని వీక్స్, 2 to 3 వీక్స్, 2 to 3 సెంటీమీటర్స్ రీచ్ అయ్యేంత వరకు కూడా నర్సరీ పాండ్స్లో రేర్ చేస్తారు. నెక్స్ట్ దీస్ 2 to 3 వీక్స్ ఓల్డ్ ఫ్రై, దే ఆర్ రేర్ ఫర్ అబౌట్ 3 months అప్ టు ఫింగర్లింగ్ స్టేజ్. సో ఫ్రై స్టేజ్ కాస్త ఫింగర్లింగ్ స్టేజ్, అంటే ఫింగర్ సైజ్ మనకి ఎంతైతే ఉంటుందో అంత స్టేజ్ రీచ్ అయ్యేంత వరకు కూడా వాటిని రేరింగ్ పాండ్స్లో రేర్ చేయటం జరుగుతుందన్నమాట. దట్ ఈస్ నియర్లీ 8 to 12 సెంటీమీటర్ సైజ్ రీచ్ అయ్యేంత వరకు కూడా రేరింగ్ పాండ్స్లో రేర్ చేస్తారు. ఫైనల్గా ఒకసారి ఇవి ఫింగర్లింగ్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత దే ఆర్ ఫైనలీ ట్రాన్స్ఫర్డ్ టు నర్సరీ పాండ్స్, స్టాకింగ్ పాండ్స్. ఫైనల్గా వాటిని స్టాకింగ్ పాండ్స్లో రిలీజ్ చేస్తారు. అవి అక్కడ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రోఅవుట్ పాండ్స్ అని కూడా అనొచ్చు. అవి టేబుల్ సైజ్ ఫిష్ అంటే అడల్ట్ ఫిషెస్ అనమాట. దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. సో that is the last stage. Next, to ensure high rate of survival and growth during all the 3 stages of rearing, a package of management practices should be strictly followed, and slackness at any stage of the management procedure may affect farm productivity and profitability adverse. So ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే high rate of survival అండ్ గ్రోత్. సో గ్రోత్ రేట్ బాగుండాలి అన్న, సర్వైవల్ రేట్ ఎక్కువగా ఉండాలి అన్న, అన్ని స్టేజెస్లో కూడా, ఈ 3 స్టేజెస్లో కూడా సో మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, స్లాక్నెస్ మీన్స్ అజాగ్రత్తగా, ఏమరపాటుగా ఉన్నట్టయితే సో మనకి ఆ ఫామ్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, ప్రాఫిట్ అనేది బాగా తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. అండ్ టెక్నిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ manipulation of pond ecology to ensure optimum production of natural fish food while maintaining the water quality parameters within tolerance limits of the stocked fish species, and the husbandry of fish through supplementary feeding and health care. సో ఈ టెక్నిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఏంటి ఆ టెక్నిక్స్ ఏంటి అంటే మ్యానిపులేషన్ ఆఫ్ పాండ్ ఎకాలజీ టు ఎన్ష్యూర్ ఆప్టిమమ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యాచురల్ ఫిష్ ఫుడ్ వైల్ మెయింటైనింగ్ ద వాటర్ క్వాలిటీ పారామీటర్స్ విత్ ఇన్ టాలరెన్స్ లిమిట్స్ ఆఫ్ ద స్టాక్డ్ ఫిష్ స్పీషీస్. అంటే మనం ఏ ఫిష్ని అయితే కల్చర్ చేస్తున్నామో ఆ ఫిష్ స్పీషస్కి సో ఎలా ఉండాలి వాటర్ దానికి అనుగుణంగా మనం
పాండ్ మ్యానిపులేట్ చేయాలన్నమాట. ఎన్వైర్మెంటల్ కండిషన్స్ వాటికి అనుకూలంగా, వాటికి ఏ కండిషన్స్ అయితే ఫేవరబుల్గా ఉంటాయో అటువంటి కండిషన్స్ని మనం ప్రొవైడ్ చేయగలగాలి అని చెప్తున్నాడు. అండ్ ద హస్బెండరీ ఆఫ్ ఫిష్ త్రూ సప్లిమెంటరీ ఫీడింగ్ అండ్ హెల్త్ కేర్. సో ద హస్బెండరీ ఆఫ్ ఫిష్ మీన్స్ ద కేర్ ఆఫ్ ఫిష్ అనేది ఎలా తీసుకోవాలి, ఎలా ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటే వాటికి కావాల్సినటువంటి సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది మనకి ఇవ్వాలి. ఎటువంటి వ్యాధులు రాకుండా, లైక్ వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేవి రాకుండా సరైనటువంటి హెల్త్ కేర్ తీసుకున్నట్టయితే మనకి ప్రొడక్టివిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. And next, broadly, the various steps involved in the management of ponds at all the 3 stages of culture may be classified as pre-stocking, stocking and post-stocking management operations. So various steps management of ponds lo undetvanti 3 steps enti ante pre-stocking, post-stocking, pre-stocking, stocking and post-stocking management. These are the 3 steps we can observe in management of ponds. Coming to the pre-stocking management. So pre-stocking management aims at proper preparation of ponds to remove the causes of poor survival, unsatisfactory growth, etc., and also to ensure ready availability of natural food in sufficient quantity and quality for the spawn, fry, fingerlings to be stocked. సో ఇక్కడ ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్ అంటే ఏం చెప్తున్నాడు అంటే ప్రాపర్గా మనం పాండ్స్ని ప్రిపేర్ చేసుకోవడం, అంటే అక్కడ ఎటువంటి డెత్ రేట్స్ అనేవి లేకుండా తగు జాగ్రత్తలు, ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కాజెస్ ఆఫ్ పూర్ సర్వైవల్, అన్సాటిస్ఫాక్టరీ గ్రోత్ ఎదుగుదల అనేది బాగుండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో టు ఎన్ష్యూర్ రెడీ అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ food in sufficient quantity and quality for the spawn, fry, fingerlings to be stocked. మనం చేప వేసే ముందే, ఏ చేపనైతే మనం కల్చర్ చేయాలనుకుంటున్నామో అటువంటి కల్చర్ చేసేటువంటి స్పీషీస్ ఆ పాండ్లో వేసే ముందే, సో పాండ్ వెదర్ ఇట్ ఈస్ ఫర్టైల్ ఆర్ నాట్ అనేది చూసుకోమంటున్నాడు అనమాట. సో అలా అంటే పాండ్ ఫర్టైల్గా ఉంది అంటే ఆ ఫిష్కి కావాల్సినటువంటి న్యాచురల్ ఫుడ్ అనేది ఈజీగా లభ్యమవుతుంది. సో ఎప్పుడైతే వాటికి న్యాచురల్ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుందో డెఫినెట్గా వాటి గ్రోత్ రేట్ కూడా బాగుంటుంది అని చెప్తున్నాడు. సో మనం కల్చర్ చేసే ఏ స్పీషీస్ అయినా సరే, ఎయిదర్ స్పాన్ కానివ్వండి, ఫ్రై కానివ్వండి, ఫింగర్లింగ్స్, వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు స్టాక్ ఇన్ దట్ పాండ్, వాటికి కావాల్సినటువంటి న్యాచురల్ ఫుడ్ అంతా కూడా ఆ పాండ్లో ప్రిపేర్ అయి ఉండాలి. దట్ ఈస్ ద పాండ్ షుడ్ బి ఫర్టైల్ అని చెప్తున్నాడు. Pre-stocking part of the management involves the following sequential measures. So pre-stocking lo etuvanti sequential measures anevi involve avutayi. That is, nursery pond management comprises the following steps, that is pre-stocking management, stocking management, post-stocking management. Next one is pre-stocking management. So in case of perennial pond, the pre-stocking management starts from dewatering. The steps are dewatering, drying and ploughing, can also be called desilting. So first step, that is dewatering. So what is dewatering? The existing water from every nursery pond may be removed or allowed to evaporate during summer. So already existing water, so that if it is a perennial pond, ఆల్రెడీ ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ వాటర్ని రిమూవ్ చేసేయమంటున్నాడు నర్సరీ పాండ్ నుంచి, ఆర్ వాటర్ అంతా కూడా సమ్మర్లో ఎవాపరేట్ అయ్యేటట్టు చూడమంటున్నాడు. And this would help in removing all the previous stocks of fish, fingerling and fry, including predatory and unwanted fishes. సో ఇలా చేయటం వల్ల, ఇలా వాటర్ పెరినియల్ పాండ్లో ఉండేటువంటి వాటర్ని రిమూవ్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ ప్రీవియస్ స్టాక్స్లో ఉండేటువంటి ఫింగర్లింగ్స్, ఫ్రైస్ కానివ్వండి, ఫింగర్లింగ్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా రిమూవ్ చేసేయచ్చు. అంతేకాకుండా ప్రిడేటర్స్ ఏమన్నా ఉన్నట్టయితే వాటిని కూడా రిమూవ్ చేసేయచ్చు ఈ డీ వాటరింగ్ ద్వారా అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో అన్వాంటెడ్ ఫిషెస్, పనికి రానటువంటి
కలుపు చేపలను కూడా చెప్పుకోవచ్చు. అండ్ డీవాటరింగ్ ఆల్సో హెల్ప్ టు డ్రై ద పాండ్ బాటమ్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్. సో ఇలా డీవాటరింగ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే పాండ్ బాటమ్ సమ్మర్ సీజన్లో అంతా కూడా డ్రై అయ్యేటట్టు చేస్తుంది అని చెప్తున్నాడు. దిస్ ఈస్ డీవాటరింగ్. స్లోగా వాటర్ అంతా కూడా సమ్మర్కి ఎవాపరేట్ అయ్యేటట్టు చూడడం అన్నమాట. చూసారు, ఇదంతా కూడా వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డ్రైయింగ్. డీవాటరింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా ప్రీ స్టాకింగ్లో? డ్రైయింగ్. సో సన్ డ్రైయింగ్ ఆఫ్ పాండ్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్ helps in mineralization of pond bottom material under aerobic conditions. సో aerobic conditions-లో ఈ సమ్మర్ సీజన్లో ఏంటి అంటే పాండ్ బాటంలో మినరలైజేషన్ అనేది జరిగేటట్టు చూస్తుంది అన్నమాట ఈ సన్ డ్రైయింగ్ ద్వారా. నెక్స్ట్, డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ undecayed and decayed organic matters breaks up into basic nutrients, thus pond hygiene is maintained. సో ఈ ప్రాసెస్ ద్వారా అన్డీకేడ్ మెటీరియల్ డీకేడ్ ఆర్గానిక్ మెటీరియల్స్ అన్నీ కూడా దే ఆర్ బ్రేకప్ ఇంటూ బేసిక్ న్యూట్రియంట్స్ వేర్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఇన్ఆర్గానిక్ మ్యాటర్. ఇలా జరగటం వల్ల ఏమవుతుంది అంటే పాండ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ సన్ డ్రైయింగ్. చూసారా, వాటర్ అంతా కూడా తీసేసిన తర్వాత ఇలా సన్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ ఇస్ డీసిల్టింగ్ ఆర్ ప్లవింగ్. సో లూస్ బాటమ్ సాయిల్ ఆర్ సిల్ట్ which accumulates during the process of manuring and erosion of the pond bankments of the same pond in order to repair the eroded portions. The depth of existing loose bottom soil can easily be recognized from the cracks occurred on the pond bottom material during drying. సో ఈ ప్లవింగ్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఎరోషన్ ఆఫ్ ద పాండ్ ఎంబాంక్మెంట్స్ ఆఫ్ ద సేమ్ పాండ్ ఇన్ ఆర్డర్ టు రిపేర్ ద ఎరోడెడ్ పోర్షన్స్. సో ఎరోడెడ్ పోర్షన్స్ అన్నిటినీ కూడా రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అంతేకాకుండా డెప్త్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లూస్ బాటమ్ సాయిల్ కెన్ ఈజీలీ బి రికగ్నైజ్డ్ ఫ్రమ్ ద క్రాక్స్ అకర్డ్ ఆన్ ది పాండ్ బాటమ్ మెటీరియల్ డ్యూరింగ్ డ్రైయింగ్. So this is desilting. So ఇంతటితోటి మనకి ప్రీ స్టాకింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ.